V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగ అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్. నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఓ వరం లాంటిది. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎంపీపీ శరత్ రావు. పారిశుద్ధ కార్మికుల పట్ల బీఆర్ఎస్ మొండి వైఖరి మానాలి. జనగామ జిల్లాలోని మిషన్ గన్పూర్ లో సమ్మెకు మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు. యాదవ కులస్తులకు అన్ని రంగాలలో అన్యాయం. మహాగర్జన సభలో జాతీయ యాదవ కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శెట్టి మోహన్ యాదవ్. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 5,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగ అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని విజేఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ తీసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్దార్ వినోద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. మన ఊరు మనబడి పేరుతో అన్ని పాఠశాలలను అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని రకాల ఉద్యోగులను వెంటనే భర్తీ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తెలంగాణ జన సమితి పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ముఖ్యంగా పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల 5,000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు ఇంటర్ కాలేజీలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి టీచర్ పాఠశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఈ రోజు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జనసమితి పార్టీ విద్యార్థి తీవ్రంగా కొట్లాడుతుంది. పరిష్కారం చేయకుంటే కేసీఆర్ ప్రభుత్వానికి విద్యార్థుల బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. విద్యారంలో ఈరోజు విద్యార్థుల భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించినాము. అదేవిధంగా కేసీఆర్ గారు వెంటనే ఈ పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ 5,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. ప్రభుత్వ ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా లేని పక్షంలో విద్యారంగ సమస్యలపై పెద్ద ఎత్తున నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపడుచుల వివాహాలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఓ వరం లాంటిదని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని బందనకల్, తెర్లుమద్ది, చీకోడ్, నామాపూర్, గూడెం, కొండాపూర్, ముస్తాబాద్, మొరాయిపల్లె గ్రామాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు అధ్యక్షతన మండల ప్రజాప్రతినిధులు వారి ఇండ్లకు వెళ్లి చెక్కులను అందజేశారు. అలాగే ఎంపీపీ శరత్రావు చెక్కులతో పాటు వారికి చీరను కూడా కానుకగా అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. దేశం మీద ఎంతో మంది ఉంటారు. ఇద్దరు బిడ్డలకు మంచిగా వచ్చింది. తోడుబుట్ట అన్న కూడా గిట్ట చేయరు. లక్ష ఒక 2 నిమిషాలు అన్నం చెట్ల నిలుస్తున్నాడు. ఈసారి కూడా అన్నం చెట్ల నిలుస్తున్నారు లేదా సరే వస్తురా చదివి మంచిగా సార్ ఏదైనా పని చేసుకున్నా మంచిగా. కేసీఆర్ మీ అన్నం మొన్న మీ తమ్ముడు ఎన్ని పెట్టారు పైసలు పెళ్లి అయితే ఎన్ని పెట్టినా తోడబుట్టిన అన్న లెక్క నా బిడ్డకి నానమ్మ లెక్క నాకు ఇది కట్నం నా బిడ్డకి ఇచ్చింది సార్. నా 2వ బిడ్డకి వచ్చింది, 3వ బిడ్డకి వచ్చింది. ఈ సార్నే గెలిపించుకోవాలనుకుంటున్నాను. గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పాలకవర్గ సభ్యులు, ఎంపీపీ శరతన్న గారు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు, పార్టీ అధ్యక్షుడు సురేంద్రన్న గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి పేదవాళ్ళ కోసం చాలా గొప్ప పథకం పెట్టి ఆదుకున్నటువంటి గొప్ప మనసున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ అదే 1,00,000 రూపాయలను కూడా ఇళ్లకు పోయి ఇయ్యమని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటు కేటీఆర్ గారు
వారి ఇంటికి పోయి చీర కూడా పెట్టమని అంటే ఎంపీపీ శరతన్న గారు ప్రతి చెక్కు వెంబడి చీరలు కూడా ఇస్తున్నటువంటి గొప్ప మనసున్న ఎంపీపీ గారు ఇవాళ వారు కూడా ఇక్కడ దాదాపు కళ్యాణ లక్ష్మి చెక్కులు బాగా ఏంటంటే చాలా వచ్చినాయి, అవన్నిటికి కూడా పెద్ద మొత్తంలో చీరలు ఇస్తున్నటువంటి ఎంపీపీ గారు. ఈరోజు ముస్తాబా గ్రామంలో ముగిస్తున్నాం. మొండే ఇంటి దగ్గర 18 చెక్కులు వచ్చి దీనికి గౌరవ జడ్పీటీసీ గారు, అలాగే గౌరవ సెస్ డైరెక్టర్ గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు అన్ని గ్రామాలకు వెళ్ళి ఇవ్వడం జరిగింది. ముస్తాబాద్ గ్రామంలో 4 చెక్కులు వచ్చాయి. దానికి గౌరవ గ్రామ సర్పంచ్ ముతక్క గారు, అలాగనే గ్రామంలో సీనియర్ నాయకులు, ఉప సర్పంచ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు, అలాగే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా ఎంపీటీసీలు మంజుల గారు, అలాగనే కోఆప్షన్ గారు, అలాగే అందరూ కూడా పేరు పేరున మా సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ పెద్దలు మట్ట రాజన్న గారు, అలాగే రానక్క గారు అందరం కలిసి కూడా చెక్లు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ప్రతి ఇంటికి పోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను ఆర్భాటంగా ప్రారంభించి పిల్లర్ల దశలోనే నిలిపివేశారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల వద్దకు పోనివ్వకుండా బీజేపీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కోరికలు, డిమాండ్లతో గ్రామ పంచాయతీ సిబ్బంది నాకైతే గుర్తుంది, గతంలో ఎలక్షన్ల ముందే చేసినా నేను అయితే మాట్లాడాను. అది అట్లాగే ఉంటుంది. మళ్ళీ 500 అక్కడే మళ్ళీ దీక్ష చేస్తున్నటువంటి పైన ఇంత దయ కూడా లేని ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి గ్రామ పంచాయతీల దీక్షలు జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మీద దున్నపోతు మీద వర్షం పడ్డట్టున్నది. అయినా అసలు చలనమే లేదు వాళ్ళకు. అంటే ఇంతమంది కార్మికులు, పేద కార్మికులు, అనేది కార్మికులు అంటే బాగా డబ్బులుండి కాదు, లేకపోతే ఇంకేదన్నా కాదు, అరే రోజు కూలి చేసుకున్నటువంటి కార్మికులు మనం. అంటే అసలు పనికిరామా మనం కనిపిస్తలేమా? అంటే ఇంతమంది, ఇన్ని వేల మంది, లక్షల మంది 14 సంవత్సరాలు అంటే తెలంగాణ ఉద్యమంలో మనందరం రోడ్ల మీదకి వచ్చి దీక్షలు చేసి ధర్నాలు చేస్తే కదా తెలంగాణ వచ్చింది. ఇవాళ మనందరం ధర్నాలు చేస్తేనే ఇవ్వాలనే సీఎం కూర్చున్నాడు కదా. మరి ఆయనకు సోయి లేదా? ఇంతమంది రోడ్ల మీదకి వచ్చింది, కనికరం లేదు ఈ సీఎంకి, ముఖ్యమంత్రికి. ఎందుకు ఆయన అట్లా తయారు చేసింది ఎవరు? మనమే కాదా? 2 సార్లు గెలిపెత్తింది, ఎక్కడనో కూర్చున్నాడు ఆయన. మనం కనిపిస్తున్నామా? అస్సలు కంటికి కనిపించలేము మనం. ఇవాళ ఆయన వర్తనంగా వాళ్ళు ఏమన్నా అనుకొని వదిలేసినా కూడా మనమే ఓటు గుద్ది ఇవాళ ఆయన కళ్ళు ఎక్కడికో పోయినాయి. నేల మీద, భూమి మీద లేనేలేరు ఒక్కొక్కరు. మరి వాళ్ళకు బుద్ధి చెప్పాలనా వద్దా? మరి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి మనం? చేస్తే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకుని ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆగస్టు 1 ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హన్మకొండ చౌరస్తా నుండి వేలాది మందితో అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి వరుపుతూ అనేక సభలు, సమావేశాలు నిర్వహించామన్నారు. రాష్ట్ర మంత్రుల సమక్షంలో ఆటో డ్రైవర్లకు 1000 కోట్ల నిధులతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎండకు, వానకు, రేయింబవళ్లు కష్టపడుతున్న ఆటో డ్రైవర్ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 లక్షల ఆటో డ్రైవర్ల ప్రయోజనాల కోసం ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శెట్టి వంశీమోహన్ యాదవ్. నేను జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈరోజు ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్ వద్ద మా యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మేము చేస్తున్న ఈ యాదవ గర్జన మరియు
దాని వంతు 4 ముఖ్యమైన డిమాండ్లు ఏదైతేనేమి యాదవ కార్పొరేషన్ అయితేనేమి కానీ, మరియు ఎస్ఎన్టీ రిజర్వేషన్ అయితేనేమి కానీ, మరియు 2వ విడత గొర్రెల పంపిణీ కానీ, మరి జనాభాలో 80 లక్షల మంది 20% మంది ఉన్న మాకు మా జనాభా నిష్పత్తి ప్రకారం మా అందరికీ ఎమ్మెల్యే మా జాతి ప్రజలందరికీ న్యాయం కల్పించాలని, అధికారంలో మా జాతి ప్రజలందరికీ వాటా కల్పించాలని ఈరోజు ఈ గర్జన చేపట్టడం జరుగుతుంది. యాదవ కార్పొరేషన్తో మా విద్యావంతులైన మా యువతకు కానీ, మా స్కిల్డ్ యూత్కి కానీ, ఇరిగేషన్ మన ఇండస్ట్రీ సెక్టర్లో కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ ఎస్ఎన్టీ రిజర్వేషన్ మరి 1950వ దశకంలో మరి నెహ్రూ గారి హయాంలో ఎస్ఎన్టీ రిజర్వేషన్ సెమీ నోమాడిక్ ట్రైబ్ అని ఒక రిజర్వేషన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగించడం జరిగింది. మరి వితౌట్ ఎనీ ఇంటిమేషన్ 70వ దశకంలో దాన్ని తొలగించడం జరిగింది. మేము కొత్తదేమి అడగట్లేదు, పాత ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని కొనసాగించడం వల్ల మా యొక్క జాతి యువతకు కానీ, మా యొక్క జాతిలో విద్యావంతులైన యువతకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మరి ఈ 2వ విడత గొర్రెల పంపిణీ ఎవరికి లేని విధంగా ఓన్లీ యాదవ్ కమ్యూనిటీకే డిపాజిట్లతో వేల కోట్ల రూపాయలు, దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు మరి మా దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. మరి ఎంతోమంది మా ఊర్లలో నుంచి, మా విలేజ్లలో నుంచి ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకొచ్చి బంగారాలు కుదవబెట్టి ఎన్నో విధంగా మరి ఆ డబ్బును సమకూర్చుకొని మరి డీడీల రూపంలో గవర్నమెంట్కి చెల్లించడం ద్వారా చాలామంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరి 2వ విడత గొర్రెల పంపిణీ ప్రజల రక్షణ భద్రత కోసం పోలీసులు పనిచేస్తున్నారన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అపరిచితులు అనుమానాస్పదంగా కనిపించిన వారిపై నిఘా ఉంచి తమకు సమాచారం అందించాలని కోరారు. కోట్ల మెట్పల్లి అనుబంధ గ్రామం ఆరపేట చెవుల మద్ది గ్రామ చెరువు కూడా గుర్తించి కనీస వేతనం 18,500 నుంచి 19,000 రూపాయలు వాళ్ళకి నెలసరి జీతం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల్లో జరుగుతున్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీ సిబ్బంది కార్మికులందరికీ కూడా మా ఓజోన్ ఫౌండేషన్ అండగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో మీరు చూసినట్టయితే మన పిల్లుట్ల రగన గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. కానీ బిల్ కలెక్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ కామాటీస్ కానీ ఏదైతే పని చేసినా ఆ పని మేము చేసుకుంటాం. మాకు 51 జీవో రద్దుపరిచి దాని తర్వాత యొక్క జీతం 60 జీవో గవర్నమెంట్ వారే ప్రభుత్వం అకౌంట్ నుంచి డైరెక్ట్గా మాకు ఇచ్చేలాగా, ఇట్లా గ్రామ పంచాయతీ డబ్బులు తీసుకొని మీరు తీసుకోండి జీతం అని అనకుండా గవర్నమెంట్ నుంచే మాకు అకౌంట్కి డబ్బులు రావాలి. ఎలాగో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వస్తున్నాయో అలాగే రావాలి. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా పర్మిట్ చేస్తుంది దయగల ప్రభుత్వం. మేము దాన్ని చూస్తూనే ఉన్నాం. ఎవరైతే మరి ఆర్టీసీ వాళ్ళు ఉన్నారో, విఆర్ఏ ఉన్నారో, లెక్చరర్ అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే వాళ్ళు పర్మిట్ చేశారు. చాలా సంతోషం మాకు కూడా. అయితే మమ్మల్ని కూడా ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ సర్పంచ్ వచ్చినా ఉంచుతులో తీసేస్తాడనే భయం ఉండే. కాబట్టి ఆ భయం లేకుండా మమ్మల్ని అందరినీ కూడా ఒక నిర్దిష్టమైన జీవో తీసుకొచ్చి మమ్మల్ని పర్మిట్ చేయండి, లేదా జీవితాంతం మేము రిటైర్మెంట్ అయ్యేంత వరకు మమ్మల్ని తీసేయకుండా ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత మరి కనీస వేతనం మరి 11వ PRC వారు ఏదైతే మరి సూచించారో కనీస వేతనం 19,500 ఉండాలని, ఆ 19,500 ఇవ్వాలని కోరుతూ ఈఎఫ్ పిఎఫ్ మరి మేము చనిపోయినా ఏదైనా అయినా కూడా ఒక సర్పంచ్గా ఒక 5,000 ఇస్తే దులుపుకుంటారు తప్ప ఎవరు కూడా మాకు ఒక రూపాయి ఇచ్చిన లేరు. మేము ప్రజలకు ఇంత సేవ చేస్తున్నా కూడా మాకు కనీసం చనిపోయిన వాళ్ళకి ఆదాయం లేకుండా పోతుంది. ఇప్పుడు చేసేదే 200-300, మరి అందుట్లో మళ్ళీ ఇంకా చనిపోతే అసలు దిక్కుదీమా లేకుండా పోతాం. కాబట్టి ప్రభుత్వం వారు 10 లక్షల రూపాయలు పైన మాకు చనిపోయిన వ్యక్తికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, అలాగే మరి మాకు కావాల్సిన ఏదైతే మరి అవసరతలు ఉన్నాయో, మరి మాకు మురికి పని చేస్తున్నాం కాబట్టి హెల్త్ ఇష్యూస్ కానీ ఇంకా అనేక రకమైన రోగాల సమస్యలతో వచ్చినప్పుడు ప్రభుత్వం వారు వాడే మరి మాకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. హెల్త్ కార్డులతో పాటు ఈఎఫ్ఎఫ్ మరి కట్ చేయాలి, ఇవ్వాలి. తర్వాత ప్రభుత్వం వారు మరి ముఖ్యంగా మరి అవార్డులు వచ్చినాయి, గ్రామ పంచాయతీ అవార్డులు అంటున్నారు. చాలా సంతోషం. మరి మేము చేయకుండా అవార్డులు అయితే రాలేదు కదా.
ప్రభుత్వం వారి ప్రోత్సాహంతో పల్లె ప్రభుత్వ పనులు ఈ చేయడం వల్ల వచ్చినాయి. చాలా సంతోషం, మేము కూడా సంతోషం చేసాం. కానీ ప్రభుత్వం వారు గుర్తించి మమ్మల్ని కూడా వాళ్ళు కూడా వాళ్ళ తోడ్పాటు వలన మనకు అవార్డులు వచ్చిందని చెప్పి మా శ్రమను గుర్తించాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. వాటిల్లిందని మత్స్యకారులు తెలిపారు. మత్స్య సంపద అంతా కొట్టుకుపోయిందని, తమకు జీవనాధారం లేకుండా పోయిందని అధికారులను స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు. మత్తడి శిథిలావస్థకు చేరిందని అధికారులకు కొన్ని సంవత్సరాలుగా విన్నవించినా పట్టించుకునేవారే లేరని మత్స్యకారుల సంఘం అధ్యక్షులు పిట్టల రాజ్కుమార్ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. వస్తేనేమో అప్లికేషన్ చేసినాం ఇంగ్లీష్ వాళ్ళ చేసిన తర్వాతనేమో ఇక్కడ వస్తే మేము కొట్టడానికి లైన్లో క్యూలో నిలబడితే ముందు అయితే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి కొడుతున్నాడు, ఇవ్వనోడికేమో లైన్లో తప్పేమన్నా అంటే ఒక లిస్ట్ కింద పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నామో అర్థమైతే లేదు. ఇంకేం చెప్పాలా, ఎవరికి ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వాళ్ళ ముందు వెళ్ళిపోతున్నారు. ఇవ్వనడేమో ఇప్పటికి 3 times అయిపోయింది. నాకు ఎవరికి ఇచ్చిన డబ్బులు తరుణ్ ఒక ప్లేవర్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది అంతే. వాళ్ళు ఎవరు సిస్టమ్ మీద ఎవరున్నారు ఏం లేదు. పైసలు ఇచ్చిన వాళ్ళ పని అవుతుంది. ఇక్కడ పైసలు ఇవ్వని వాడిది పని అవుతలేదు. ఏం చేయాలి? బీదవాడు ఉన్నాడు అనుకో, పెద్దరికం ఉన్నాడు, వాడు డబ్బులు ఇవ్వాలన్నా ఇచ్చి వాడు చచ్చిపోవాలన్నా ఉన్నాడు. ఇంత ఉండి కూడా తిరిగి కూడా 3 times వచ్చినాడు ఇప్పటికి. 3 times 2 days నుండి. ఎంత తీసుకున్నాడు? 200 రూపీస్. పట్టణ పద్మశాలి అధ్యక్షుడు రాజారాం దేవనపల్లి కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని మార్కండేయ మందిరంలో పద్మశాలి రాజకీయ యుద్ధభేరి పోస్టర్ను ఆవిష్కరించారు. పట్టణ పద్మశాలి అధ్యక్షుడు రాజారాం, దేవనపల్లి సాంబా, ప్రభాకర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పద్మశాలి కులస్తులు ఆగస్టు 13న కోరుట్లలో నిర్వహించే పద్మశాలి రాజకీయ యుద్ధభేరి సభకు ప్రతి ఒక్కరూ రావాలని పిలుపునిచ్చారు. Dreamt of being a karate player, and here I'm happy to be part of this wonderful program, and I especially thank Krishna Master and Subramanyam Master for inviting me to this wonderful program of certificate distribution to all your kids. And first of all, you all should remember, you should thank your parents and you should thank your masters, because not everyone are blessed. Your parents are taking their time and they are getting you here, and they are giving you one of the best gifts of life, because this will stay with you throughout your life. Once a sportsman, always a sportsman. So this sports, this taekwondo, the thing what you are doing, this is going to help you all your life. I hope so all you understand English, right? So you have to respond. Don't be quiet, you have to respond. So this is going to help throughout your life. This is going to help in your discipline. This is going to help to make lots of friends. Today do you know the importance? పూజ చేశారు. మెట్రో రైల్ కొత్త లైన్ల నిర్మాణానికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం పట్ల పాతబస్తీ యాకత్పుర నియోజకవర్గం గౌలిపుర చౌరస్తా వద్ద బీఆర్ఎస్ కంటెస్టెడ్ కార్పొరేటర్ నా పేరు ఏ జగత్ సింగ్. ఈరోజు ఎల్కతుర్తి మండలంలో తహసీల్దార్గా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వము ఈ ఎన్నికల దృష్ట్యా గతంలో కరీంనగర్ మన 3 సంవత్సరాలు పనిచేసిన వారిని కావచ్చు, నేటివ్ జిల్లా ఉన్న వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ భాగంగా నేను హన్మకొండ జిల్లాకు అలాట్ అయి ఎల్కతుర్తి మండలంకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. గతంలో ఈ చుట్టుపక్కల జిల్లా మా ప్రాంతంలోనే నేను కూడా పనిచేయడం జరిగింది. మా మండలం మీద కొంత అవగాహన ఉంది. ముఖ్యంగా ఎవరైనా రైతులు కావచ్చు, అదేవిధంగా ప్రజలు వారికి ఉన్న సమస్యలు ఉంటే నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించడానికి మా తరఫున పూర్తి సహాయ సహకారాలను అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైనా రైతు సమస్యలు ఉంటే నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో వచ్చి కలవాల్సిందిగా కోరుకుంటున్నాను.
దళాలను ఎవరు కూడా ఆశ్రయించొద్దనేసి మనవి చేసుకుంటున్నాం. నిర్ణయం తీసుకోవడం పట్ల పాతబస్తీ యాకత్పుర నియోజకవర్గం గౌలీపుర చౌరస్తా వద్ద బీఆర్ఎస్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బొడ్డు సరితా సాయిబాబా మెట్రో రైల్ కొత్త లైన్ల నిర్మాణానికి తీసుకోవడం పట్ల పాతబస్తీ కేబినెట్ మెట్రో రైల్ కొత్త లైన్ల నిర్మాణానికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం పట్ల గౌలీపుర చౌరస్తా వద్ద బీఆర్ఎస్ కంటెస్టెంట్ నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లాలో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగి గోవింద నాయక్. ఫిర్జాదిగూడలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. అర్హులకు చెక్కులు పిల్లర్ల దశలోనే గోదావరికని డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ప్రభుత్వం తీరుపై బొడ్డు సరితా సాయిబాబా ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా